హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మేధాన్స్ అఫీషియల్ 2023 వ్లాగ్ అయితే చూసేసారు గదా! అంటే థంబ్‌నెయిల్ చూసేసారు గదా! మా పెద్దమ్మ జాతర. ఈసారైతే ఇంక గ్రాండ్‌గా అయితే ఏం జేసుకోలేదు. మాకు ప్రతి ఇయర్ జరుగుతది. కానీ ప్రతి ఇయర్ మంచిగానే చేసుకుంటాం గానీ సో, ఈసారి అయితే చిన్నగానే చేసుకున్నాం. ఎందుకంటే అందరి హెల్త్ అయితే డిస్టర్బ్ అయిపోయిందనమాట. మా చిన్నారికైతే ఫుల్లు ఫీవర్. ఇంకా నాకు గూడా ఫీవర్. సో, ఇప్పుడే పొయ్యే ముందే కొంచెం లేచింది. అయినా గూడా మేము బోనం అయితే స్టార్టింగ్ అయితే ఎత్తుకొని పోలేదు. అంటే వాళ్ళొచ్చిన తర్వాత మేము తర్వాత టెంపుల్ దగ్గరికొస్తామని జెప్పేసి అయితే బొట్టు పెట్టించుకొని అయితే వాళ్ళని పంపించేసినాం మొగ్గోళ్ళను. ఇగ హెల్త్ అయితే అంటే సపోర్ట్ చేయట్లేదు ఎత్తుకుపోయేంత. ఇగ మా ఆడబిడ్డకైతే చుట్టు, ఇగ నాకైతే ఫీవర్. ఇగ మా మమ్మీకున్ను మా అత్తమ్మకైతే కాళ్ళు నొప్పులు. ఇగ దేవుడైతే అడుగుతారు ఏంది ప్రాబ్లమ్స్ అని జెప్పేసి. ఇంకా మాకు ఇల్లు గూడా వస్తలేదు గదా! ఇవన్నీ కోసం దేవుడినైతే అడుగుతారు. ఇంగా వాళ్ళైతే ఎళ్ళిపోయారు. మేమైతే టెంపుల్ దగ్గరికి పోయినంక పోదామని జెప్పేసి అయితే ఊకున్నాం. ఇగ కన్నయ్యనైతే ఇప్పుడే లేపినాం. కన్నయ్య గూడా పడుకున్నాడు. వాడికి గూడా డ్రెస్ ఏసినాం. ఇగ మా ఆడబిడ్డ అయితే హాయ్ చెప్తుంది మీ అందరికి. ఇగ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే మా అన్నయ్య అయితే మా ఇంటికొచ్చిండు. మా చిన్నమ్మ కొడుకు. సో, ఇగ ఫెస్టివల్ రోజు సో, అట్లని జెప్పేసి చిన్నారి చూడండి అందరి దగ్గరనే ఉన్నది అనంటే ఆడుకుంటది గదా! ఎప్పటికి యాక్టివ్‌గా ఉంటది గదా! మీరైతే వీడియోస్‌లో చూస్తారు గదా! అంత యాక్టివ్ అయితే లేదు. మస్తు డల్లుగుండే అన్నమాట. ఇగ గుడి దగ్గరికైతే బోనాలు పోయినాయని జెప్పేసి ఇగ మా అన్న టాటా ఏసి ఉంటదన్నట్టు. మా అన్న టాటా ఏసి డ్రైవ్ చేస్తాడు. సో, మా అన్న టాటా ఏసిలోనే ఇగ అందరం కలిసి పోదామని జెప్పేసి సింపుల్‌గా చూడండి రెడీ గూడా సింపుల్‌గానే అయినాం అంతా. ఈసారి ఎందుకో అంత పండగ మూడైతే లేకుండే. ఇగ అందరం అయితే బోనం ఎత్తుకొని కిందికి వరకు పోయి కింది నుంచయితే ఇంక టాటా ఏస్‌లో అయితే పోయినాం. చూడండి ఫెస్టివల్ అయితే మంచిగా జరిగింది. అంటే ఈ నెక్స్ట్ టైమ్ 5 ఇయర్స్‌కి ఒకసారి పెద్దగా జరుగుతది గదా! అది నెక్స్ట్ ఇయర్ అన్నమాట. అప్పటి వరకైతే అనుకున్నయి జరిగితే మంచిగా చేసుకుందాం అనుకుంటున్నాం. పెద్దమ్మ తల్లయితే ఇగ మంచిగా చూడాలని అయితే కోరుకుంటున్నాం. ఇగ మావోడు నిద్రలో లేచి అయితే రెడీ అయ్యి పడుకున్నాడు. నిద్రలో లేచి వస్తున్నాడు. ఇగ అందరం అయితే డల్ గానే ఉన్నాయన్నమాట ఫేసెస్. ఇగ ప్రతిసారి అందరితో పోతాం గదా! కానీ ఈసారి అయితే సింగిల్‌గా పోవడం అయింది. సో, నెక్స్ట్ టైమ్ మళ్ళీ అందరితో మంచిగా పోవాలని అయితే అనుకుంటున్నా. ఇంకా గుడి దగ్గరికైతే వచ్చేసినాం చూడండి. యాహ్! అంటే కొంచెం దూరం ఉన్నారు బోనాలు పట్టుకొని అందరం. వాళ్ళొచ్చే వరకి ఇక్కడ బయట వెయిట్ చేద్దామని చెప్పేసి బోనం పట్టుకొని అయితే బయట కూర్చున్నాం. ఇంకా టెంపుల్ చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేసిర్రు. ప్రతిసారి మస్తు చేస్తారు. ఈసారైతే ఈటెల రాజేందర్ గారు వచ్చిర్రు మా ఆహ్, టెంపుల్ దగ్గరికి. కానీ ఆ క్లిప్స్ అయితే మన దగ్గర లేవు. అండ్ మేము చూడలేదు. మేము లాస్ట్ వరకు వచ్చినాం గదా! ఇగ మా అన్నయ్య అయితే మా చిన్నారికున్ను మా కన్నయ్యకైతే బొమ్మలైతే కొనిచ్చిండు చూడండి. ఇగ ఆయన గూడా మా చిన్నారి అంత యాక్టివ్ లేదు చూడండి ఫేస్‌లోనే కనిపిస్తది. డల్‌గా అయితే చూస్తాంది. ఇగ వాళ్ళిద్దరికైతే చెరొక్కొక్క బొమ్మ అయితే కొనిచ్చిండు. ఇగ ఏ జాతరకు పోయినా, ఏ దేవుళ్ళ కాడికి పోయినా ఈ బొమ్మలైతే కామన్ గదా! అందరిని అట్రాక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఎంట్రన్స్‌లోనే పెడతారు. సో, ఎటు పోయినా మనం పైసలు పట్టుకొని పోవాలి. వాళ్ళు ఖాళీ చేపిస్తారనమాట. ఇగ మా ఆయన మా కోసం గుళ్ళైతే వెతికి బయటకొచ్చిండు. మేము బయటనే ఉన్నామనమాట. టెంపుల్ చూడు ఎంత మంచిగా డెకరేట్ చేసిర్రు మస్తుంటది. అండ్ లాస్ట్ టైమ్ వీడియోస్‌లో కూడా చెప్పాను. ఈ టెంపుల్‌లో మా రిసెప్షన్ అయితే అయింది. మా పెళ్లి రిసెప్షన్. సో, ఇంకా ఇక్కడ కాసేపు స్పెండ్ చేసినాక ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇక్కడనే వెయిట్ చేసినాం. షాపింగ్ చేసినాం. చూసిర్రు పిల్లలు అదోటి ఇదోటి తీసుకున్నారు. ఇగ అంతలోపైతే బోనాలైతే వస్తున్నాయి. ఈ బోనాలలోనే మేము రావాల్సింది వీటితోటే. కానీ ఇంకా సిట్యుయేషన్ బట్టి రాలేకపోయినాం అన్నమాట. ముందే వచ్చి ఉన్నాం. సో, అందరు ఇగ ఫాస్ట్‌గా వచ్చేస్తున్నారు. ఈసారి ఎర్లీగానే వచ్చిల్లు. ప్రతిసారి కొంచెం లేట్ అయిద్ది. అండ్ ఎందుకో ఈసారి మా ఇంట్లో కాకుండా కొంచెం బోనాలు గూడా డల్ గానే అనిపించినాయి. అంత గ్రాండ్‌గా అయితే ఏం జరగనట్టు అనిపించింది. సో, ఇగ కొంచెం చీకటైతే అయిపోయింది. లోపల పట్నాలేసి బోనమైతే చేస్తున్నారు. ఇగ మా వోళ్ళైతే కాళ్ళు నొస్తున్నాయని అయితే ఇక్కడైతే కూర్చున్నారు. ఇంకా మేమైతే ఓడిబియ్యం పోదామని ఇగ లోపలికైతే ఎళ్తున్నాం. చూడండి ఎంత రష్‌గున్నదో అసలు. నువ్వు ఏడుతావా ఏడు నీకు ఏం కొనుక్కున్నావు చూపి నాకు నువ్వేం కొనుక్కున్నావు చూపి చూపి మమ్మీ చూపి ఫోనా ఇత్త ఇత్త అంటాడట ఫోన్ వస్తా ఎట్లొస్తా వస్తు సో, ఇగ మా ఆయన నేనైతే ప్రతిసారి మా అత్తమ్మ పోతది గానీ, ఇగ పోతది గానీ ఇగ ఈసారి ఫుల్ రష్ ఉన్నదని చెప్పి మా ఆయన నేనైతే ఓడిబియ్యం పోయడానికైతే వచ్చినాం. చూడండి నేను కనిపిస్తున్నానా ఎక్కడున్నానో. యారో మార్క్‌లో పెట్టాను చూడండి. అంత లోపల మారి దారుణంగా నెట్టేస్తున్నారు. ఇగ అట్లనో ఇట్లనో పడైతే అక్కడ చిన్న నాదేతో ముందైతే ఇంక ఒడిబియ్యం పోసేసి అయితే వచ్చేసినాం. ఇగ అంటే
దేవునికి మొక్కులు అయితే చెల్లించుకున్నాం అన్నమాట. ఇంకా ఇక అందరైతే చుట్టూ తిరుగుతారు కదా, బోనాలు చుట్టూ తిరిగేసి అయితే ఇంకా లోపలైతే పెట్టినాం. క్లిప్ అటు ఇటు అయిపోయింది. ఇంకా ఈసారి అంటే పట్నం వేసే వాళ్ళు కూడా కొత్త వాళ్ళు వచ్చిళ్ళంట, వాళ్ళంతా సరిగ్గా చేయలేదని అయితే చాలా మంది అయినా అయితే అన్నారు. సో నేనైతే ఎక్కువసేపు చూడలేదు, ఎందుకని ఇంకా హెల్త్ సపోర్ట్ చేయక పక్కన అయితే వెళ్ళి కూర్చున్నాను. అండ్ ఇక్కడి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే థ్యాంక్ యూ సో మచ్. స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి ఒక లైక్ వేసుకోండి మన వీడియోకి. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. చూసారు కదా మా పెద్దమ్మ తల్లిని అయితే చూపించేసిన, మా ఊరు పెద్దమ్మ తల్లిని కష్టపడైతే మెల్లగా ముందు అయితే క్లిప్ అయితే తీసిన. చూస్తాడు కదా అని ఇక బోనం పట్టుకొని అయితే గుడి చుట్టూ అయితే మేమైతే ప్రదక్షిణలు చేస్తున్నాం అన్నమాట. ఇక ప్రతిసారి 3 రౌండ్స్ అంటే 3 చుట్లు వేసి అయితే గుడి లోపలికైతే పెట్టి పట్నం దగ్గర అయితే బోనాలు అయితే సమర్పించుకుంటాం అన్నమాట. సో ఇక గావు కొట్టడం అయినా, ఇంకా బలేయడం అయినా, పట్నం వేయడం అయినా ఇట్లాంటి కొన్ని కొన్ని ఉంటాయి కదా, అవన్నీ 5 years కి అయితే జరుగుతుంది. సో ఈ పెద్దమ్మ తల్లి పండుగలు ఇప్పుడు ఆషాఢంలో అందరైతే సెలబ్రేట్ చేసుకుంటారు కదా. మీ విలేజెస్ లలో జరుగుతున్నాయా పెద్దమ్మ జాతరలు, ఇల్లమ్మ జాతరలు, ఇట్లాంటి అన్ని ఇల్లమ్మ బోనాలు? రమ్మను పెద్ద మనిషి రమ్మను. ఈ కోడి ముంతలు లావట్టద్దా కానీ వస్తలే లేవట కోడి ముంతలు మరి ఎప్పుడు
ఇంతే అండి. ఇంకా మన వీడియో వచ్చేసి అయితే చూసారు కదా, మన పెద్దమ్మ జాతర అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోద్దాం. అందరు క్షేమంగా ఉంటే నెక్స్ట్ ఇయర్ అయితే కలుసుకుందాం. మళ్ళీ బోనం దగ్గరకి తల్లి అందరినీ చల్లగా చూడాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోని ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్.